అమిత్ షా వచ్చిన తర్వాత చంద్రబాబుకి ధైర్యం వస్తుంది. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరినీ మార్పించాలని ప్రయత్నించారు, చాలా కష్టపడ్డారు. పురంధేశ్వరితో అయితే ఏకంగా ఎవరిని తీసి ఎవరి ప్లేస్లో పెట్టాలన్నటువంటిది కూడా ప్లాన్ చేశారు. కానీ అవన్నీ జరగలేదు. ఒక 3-4 ట్రాన్స్ఫర్లు జరిగినాయి, 1-2 ఇది జరిగింది. కానీ ఇప్పుడు డీజీపీ బదిలీ అన్నటువంటిది మాత్రం సంచలనాత్మకం. ఎందుకంటే ఇష్యూస్ జరిగినప్పుడు బదిలీ చేస్తారు. ఇప్పుడు ఏ ఇష్యూ జరగట్లా, ఇప్పుడంతా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. చీఫ్ సెక్రటరీని వాళ్ళు అనుకున్నది, చీఫ్ సెక్రటరీ ఎందుకు పెన్షన్లు అయ్యని వీళ్ళు చెప్పినట్టు ఇవ్వట్లేదు కాబట్టి. కానీ ఆ కాన్సెప్ట్ అడ్డు పెట్టి చీఫ్ సెక్రటరీ జోలికి వెళ్ళచ్చు. కానీ డీజీపీని చేయడం, అది కూడా ఏ టాపిక్ లేనటువంటి సందర్భంలో, ఏ ఇన్సిడెంట్ లేనటువంటి సందర్భం, ఇది ఖచ్చితంగా అమిత్ షా చెప్తేనే అవ్వాలి, లేకపోతే కనుక కేంద్రంలో బీజేపీ ఒత్తిడితోనే అవ్వాలి. ఇప్పుడు మరి ఎవరిని తీసుకొస్తారు? ఇప్పటికీ నిఘా ఇన్ఛార్జిని మార్చారు, ఇప్పుడు డీజీపీని మార్పు అన్నటువంటి ద్వారా తెలుగుదేశం అనుకూల పోలీసు అధికారి వస్తారా, తద్వారా రాబోయేటువంటి ఎన్నికల రాజకీయాన్ని మారుస్తారా చూడాల్సి ఉంది.